హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఇడ్లీకి చట్నీ కోసం 2 కీరదోసకాయలును, టమాటా, 4 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఆయిల్‌లో మగ్గించి ఉంచా. ఇదిగో ఇందులో ఇడ్లీ వేసేసా. ఇడ్లీ పిండి అది మళ్ళా టీ పెట్టాను కొంచెం. కెటిల్‌లో నీళ్లు వేడి చేసా. ఇది అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీ ఫ్రెష్‌గా ఈరోజే చేసా. కొన్ని ఇడ్లీలు ముందే వేసి పెట్టినవి ఇవి. ఈ పచ్చడేమో మళ్ళా చెయ్యాలి. కీరదోసకాయ టమాటా పచ్చడి. మేమైతే ఒక 4 ఇడ్లీలను బాక్స్‌లో పెట్టుకొని టీ తాగేశాక ఈ బాతులు ఉన్న కొలం దగ్గరికి వచ్చేసాం. ఈ ఆస్ట్రేలియా వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఏమాత్రం గడవట్లేదు టైం అయితే. చాలా ఖాళీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇంత ఖాళీగా ఉన్నది ఇప్పుడే అనిపిస్తుంది నాకు. అసలు పనేం ఉండట్లేదు. ఇవి చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇడ్లీలు పెడుతుంటే అలా తింటున్నాయి. అంకులు ఇడ్లీలు తుంపి వేస్తుంటే నేనేమో వీడియో తీస్తున్నా. ఇక్కడికి వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు ఇదే టైంలో. చిన్న పాపని వీల్ చైర్లో పెట్టుకుని ఇంకొక పాపతో వచ్చారు. చాలా పెద్దగా ఉంది ఈ చెరువు అయితే. ఈరోజైతే మొత్తం చెరువు చుట్టూతా తిరిగి చూసాం. ఇవి మొత్తం వచ్చేసినాయి పిల్లలతో సహా. 2 పెద్దవి ఉన్నాయని చూపించా కదా ఇంతకుముందు. పెద్ద బాతులు 2ను, ఇవన్నీ పిల్లలు. క్రితంసారి వచ్చినప్పుడు ఏదో పెడతామని వచ్చినాయి కానీ మాకు అప్పుడు తెలియక ఏం తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే ఈరోజైతే కావాలనే ఇడ్లీలు తీసుకొచ్చాం. ఇక్కడైతే మేము చాలాసేపు కాలక్షేపం చేసాం. దీని చుట్టూ ఈ చెరువు చుట్టూ 2, 3 పార్కులు ఉన్నాయి. ఆ పార్కుల్లో కాసేపు కూర్చుని ఇలా వీటిని చూస్తా కాసేపు అలా కాలక్షేపం చేసాం. అయిపోయింది, పూర్తిగా పెట్టేశారు. ఇవి ఇంకా అక్కడక్కడ ఇంకా కొంచెం ఉంటే తింటున్నాయి. ఇది చూడండి చెరువు మొత్తం ఇది చాలా పెద్దది. చుట్టూ తిరగడానికి వీలుగా సన్న రోడ్డు ఉంది. చుట్టుపక్కల ఉన్నాళ్ళు వచ్చి ఇక్కడ కాసేపు కాలక్షేపం చేసి వెళ్తారు అనుకుంటాను. ఇప్పుడు మేము ఉన్నప్పుడే 2, 3 ఫ్యామిలీలు వచ్చారు పిల్లల్ని తీసుకుని, చిన్నపిల్లల్ని తీసుకుని. అంకుల్ దాన్ని ఊరికే చేత్తో పట్టుకుందామని చూస్తుంటే అది వెళ్ళిపోతుంది వెనక్కి. నాసులాగా ఉన్న మొక్కల్ని తింటున్నాయి ఇవి. ఇంకా నాకు నీళ్ళల్లో ఇంకా వేరే ఏమీ కనిపించలేదు, చేపలు కానీ ఏమీనో. వాటికి ఆహారంగా అయితే చిన్న మొక్కలే ఉన్నాయి, అవే తింటున్నాయి. ఎవరన్నా ఇలా ఫుడ్ తెచ్చేసినప్పుడు తింటాయి అనుకుంటాను. బయట అయితే ఒక బోర్డు మీద రాసి పెట్టారు బాతులకి ఆహారం పెట్టండి అని.
ఈ చెరువు మొత్తంలో ఈ రెండే ఉన్నాయి పెద్ద బాతులు. ఈ చెరువు చుట్టూ అక్కడక్కడ ఇలా మనుషులు నుంచోటానికి కూర్చోడానికి వీలుగా కట్టారు. అక్కడికి ఎవరొచ్చినా ఇవి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి. వీటిని చూస్తూ ఉంటే అలా అలా కాలం గడిచిపోయింది. నేను కూడా ఊరికే చేయి చాపాను నా చేతి దగ్గరికి ఏమన్నా వస్తాయేమోనని. ఖాళీ చేయి కదా, రాలేదు అవి. వీటన్నిటిలోకి ఒక్కటే ఏంటో తెల్లటి బాతు పిల్ల ఉంది. మిగిలినవన్నీ ఒక రంగులో ఉంటే బహుశా అది బాగా చిన్నదై ఉండొచ్చు. కొంచెం పెద్దదైతే రంగు మారుతుందేమో. ఇక్కడ మబ్బులు అసలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. ఇప్పుడైతే ఎండగానే ఉంది కొంచెం. ఇది మెయిన్ రోడ్డు. చెరువు చుట్టూ ఒకసారి తీశాను నేను. మేము ఇడ్లీ పెట్టిన ప్లేస్ నుంచి ఆపోజిట్ వైపు వచ్చి నుంచుంటే అక్కడ వరకు వచ్చేసినాయి అవి. మబ్బులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ నాకేంటో మబ్బులు బాగా నచ్చినాయి. దూరంగా కనపడే ప్లేస్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసినాయి అవి కూడా మేము వస్తే. ఈ చెరువు చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ పార్క్ ఉంది చూడండి, జారుడు బల్ల అది కనపడేది. వర్షం వచ్చినప్పుడు కానీ ఎండగా ఉన్నప్పుడు కానీ ఇలా షెల్టర్ లాగా కూడా ఉంది, ఇబ్బంది లేకుండా. జారుడు బల్ల అయితే 2-3 రకాలు ఉన్నాయి. ఏదో పెద్ద వలంటిది ఉంది, అది పట్టుకుని పైకి ఎక్కేది అనుకుంటా. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి. చక్కగా పెద్దాళ్ళు కూర్చుని ఊగేలాగా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కూర్చుని ఊగేవి ఉన్నాయి. నేనైతే పెద్ద ఉయ్యాల్లో కూర్చున్నా. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాల్లో అయితే కూర్చుని కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఊగాను. ఇగో ఈ ఉయ్యాలే. వెనక తిరిగి చూస్తే అంకులు కనపట్టలేదు. మళ్ళా రోడ్డు ఏమన్నా మర్చిపోతానేమోనని గబగబా ఉయ్యాల్లోంచి లేచిపోయి మళ్ళీ అంకులు ఉన్న వైపు వెళ్ళిపోయా. లేదంటే కాసేపు ఊగాలనిపించింది నాకైతే. ఇక్కడ చలికి స్వెటర్ కంపల్సరీ స్వెటర్ వేసుకోవాల్సిందే, లేదంటే చలికి తట్టుకోలేము. కాళ్ళకి షూస్ కూడా ఉండాలి. ఈ పార్కు నుంచి ఇంటికి వస్తుంటే ఇది చూడండి, చాలా పెద్దగా ఉన్న చెట్లు కనిపించినాయి. మీకు కూడా చూపిద్దామని వీడియో తీసా. ఈ చెట్లని చిన్న చిన్న కాయలు కూడా కనిపించినాయి.
అవి దగ్గరగా చూస్తే అల్లం ముక్కలు అతికిచ్చినట్టు ఉన్నాయి. ఇవేం చెట్లో తెలియదు నాకైతే. చాలా పెద్దగా ఉన్నాయని ఊరికే తీసా. ఇవేమో మన జామాయిల చెట్లల్లే ఉన్నాయి. ఎక్కువ అలాంటి చెట్లే ఉన్నాయి. మా ఇంటి వైపు వచ్చే రోడ్డు ఇది. ఆపోజిట్ రోడ్లో పార్క్ ఉంది. కనపడే ఆపోజిట్ రోడ్లో ఈ రోడ్డు దాటి అవతల పక్కకి వెళ్ళాలి పార్క్ చెరువుకైతే. చెరువు పార్కు ఇది. మేమున్న రోడ్డు ఇది. ఇళ్ళు చూశారు కదా, ఇక్కడ ఇళ్ళు ఇలా ఉంటాయి. నేను ఇలా వీడియో తీసుకుంటుంటే అంకుల్ అయితే చకచక వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పెయింటింగ్ వేయటానికి కూడా ఇలా కార్లలో తీసుకొస్తారు. ఇది ఇంటికి వచ్చేసాం. మా కోడలు అయితే కూర వండేసింది, పప్పు ఆకుకూర. కోడిగుడ్లు ఉడకపెట్టేసి మా కోసం 2 గుడ్లు ఉంచారు. రైస్ ఏమో కరెంట్ కుక్కర్లో పెట్టేసింది. అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసేసింది.